ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు వన్ అకాడమీ. ముందుగా అందరికీ 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. హ్యాపీ ఇండిపెండెన్స్ డే టు ఆల్. ఇండిపెండెన్స్ డే సందర్భంగా ప్రైమ్ మినిస్టర్ గారు ఈ రోజు ఎర్రకోట నుండి స్పీచ్ ఇవ్వడం జరిగింది. ఈ స్పీచ్ అనేది గ్రూప్స్ ఎగ్జామ్ నుంచి చాలా చాలా ప్రాముఖ్యాన్ని సంతరించుకుంది. ఎందుకు అనంటే డైరెక్ట్ క్వశ్చన్స్ అనేవి గ్రూప్ 1 మెయిన్స్ లో అడగవచ్చును, గ్రూప్ 2 లో కూడా ఇందులో రెఫర్ చేసిన అంశాల పట్ల క్వశ్చన్స్ ని రేజ్ చేసే అవకాశం ఉంది. There is a high probability that questions can be asked in group 1 mains examination as well as group 2 as well. So let us go through the speech and try to understand the concepts, right? See, when the prime minister himself is talking about these things, there is high chance that service commissions could ask questions on these aspects as well. అందువలన వీటి గురించి ఒక బ్రీఫ్ ఓవర్వ్యూ అనేది మనకు చాలా అవసరం, రైట్? సో లెట్స్ స్టార్ట్ ద డిస్కషన్. ఫస్ట్ ఏంటి ఫోకస్ ఏముంది? కంప్లీట్ ప్రైమ్ మినిస్టర్ యొక్క స్పీచ్ అనేది ఫోకస్ వచ్చేసి రిఫార్మ్స్, ఏవైతే రిఫార్మ్స్ అనేది ఉన్నాయో, రిఫార్మ్స్ అనేవి కావాల్సినవి ఉన్నాయో, ఒక వికసిత్ భారత్ కి అభివృద్ధి చెందిన దేశంగా 2047వ సంవత్సరం వరకు భారతదేశాన్ని చూడాలి అనేది ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారి యొక్క ఆకాంక్ష. దానికి అనుగుణంగా చాలా రిఫార్మ్స్ ని ప్రవేశపెట్టడం జరిగింది అండ్ గవర్నమెంట్ ఈస్ వర్కింగ్ స్టెడ్ ఫాస్ట్లీ ఇన్ అచీవింగ్ దెమ్, రైట్? సో ఇందులో భాగంగా ప్రైమ్ మినిస్టర్ గారు కొన్ని పాయింట్స్ ని హైలైట్ చేశారు. వాటిని చూడడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ద ఎంటైర్ అజెండా ఆఫ్ ద స్పీచ్ వాస్ బేస్డ్ ఆన్ హిస్ విజన్ ఫర్ 2047 ఇండియా. 2047 లో ఇండియాని ఎలా చూడాలనుకుంటున్నారో దాని గురించి హైలైట్ చేస్తూ స్పీచ్ ఇవ్వడం అనేది జరిగింది. లెట్ us try to understand the points in that speech. ఫస్ట్ థింగ్ ఏంటి, ఇందాక చెప్పినట్లు ఎంటైర్ స్పీచ్ వాస్ ఏ బ్లూ ప్రింట్. Speech was a blueprint for growth, right? So entire speech was a blueprint for growth and Vikasit Bharat, and it was aiming for achieving the Atmanirbhar Bharat. ఏంటి ఆత్మనిర్భర్ భారత్ అంటే, ఏవైతే అంశాలు రంగాలు ఉన్నాయో, ఎటువంటివైతే మనం ఇండియాలో తయారు చేసుకోగలుగుతాం సొంతంగా అనేవి ఉన్నాయో, వాటిని ఇండియా నుండి ప్రొక్యూర్ చేసుకోవడం అనేది దీని యొక్క ముఖ్య ఉద్దేశం. That aspects, that objects which could be procured and manufactured in India and doing the same thing in India itself, right? ఏవైతే మనం ఇండియా నుంచి తయారు చేసుకోగలుగుతామో వాటిని ఇండియాలోనే ప్రొక్యూర్ చేసుకోవడం, ఇండియాలోనే సమకూర్చుకోవడాన్ని ఆత్మనిర్భర్ భారత్ అని అంటున్నాం. దీని ద్వారా ఏమవుతుంది, ఒక ఇండిపెండెన్స్ ని డెవలప్ చేసుకుంటాం. వీఆర్ కటింగ్ డౌన్ అవర్ ఇంపోర్ట్ డిపెండెన్సీ బై ఫోకసింగ్ ఆన్ సబ్స్టిట్యూషన్, రైట్? So while improving the safety and quality aspects of the goods, క్వాలిటీని సేఫ్టీని ఇంప్రూవ్ చేసుకుంటూ ఉండడం వల్ల మనం ఒక ఏదైతే ఇంపోర్ట్స్ చేసుకుంటున్నామో ఆ ఇంపోర్ట్స్ ని క్రమంగా తగ్గించుకొని ఒక సెల్ఫ్ సస్టైనబిలిటీని ఏర్పరచుకోవడమే ఆత్మనిర్భర్ భారత్ అన్న కాన్సెప్ట్ కి నిదర్శనం, రైట్? సో ఎగ్జాంపుల్ ఏమున్నాయి, టాయ్ సెక్టర్ అనేది ఇండియాలో చాలా వైబ్రెంట్ గా ఉంది. టాయ్స్ ని కాకపోతే ఏం చేస్తున్నాము, సెక్టర్ లో ఇక్కడ ఎక్కువగా మ్యానుఫ్యాక్చర్ అవ్వకపోవడం వల్ల వీఆర్ డిపెండింగ్ ఆన్ ద ఇంపోర్ట్స్. కానీ టాయ్స్ ని తయారు చేయడానికి కావాల్సిన ముడి పదార్థాలు, రా మెటీరియల్స్ ఏవైతే ఉన్నాయో అవి మన దగ్గర అవైలబుల్ గా ఉన్నాయి. లైక్ ఏదైనా టాయ్స్ వచ్చేసి ఏముంటాయి, ప్లాస్టిక్ నుండి తయారు చేస్తాం. కావాల్సిన మెషినరీ ఉంది, కావాల్సిన బ్లూ ప్రింట్స్, మోడల్స్ అన్ని మన దగ్గర ఉన్నాయి. కానీ స్టిల్ వీఆర్ ట్రైంగ్ టు ఇంపోర్ట్ దెమ్. వీఆర్ ఇంపోర్టింగ్ ఎక్సెసివ్లీ ఫ్రమ్ చైనా. వై? బికాస్ ద కాస్ట్ ఎఫెక్టివ్నెస్, రైట్? కాస్ట్ అనేది అక్కడ తక్కువగా ఉంటుంది. వై కాస్ట్ ఎఫెక్టివ్నెస్? ఎందుకు కాస్ట్ అక్కడ తక్కువగా ఉంటుంది? బికాస్ ద స్కేలబిలిటీ ఆఫ్ ద మ్యానుఫ్యాక్చరింగ్ చాలా ఎక్కువగా చేయడం వల్ల దే హ్యావ్ అచీవ్ దిస్ స్కేలబిలిటీ ఇన్ ద మ్యానుఫ్యాక్చరింగ్. సో ఇదే స్కేలబిలిటీని ఇండియాలో టెక్నాలజీని ప్రొక్యూర్ చేసుకొని తయారు చేయడం ద్వారా ఒక ఇంపోర్ట్ సబ్స్టిట్యూషన్ క్రియేట్ చేసుకోవచ్చు టాయ్స్ ని. ఎట్ ద సేమ్ టైం ఇండియాలో ఏవైతే ఆల్రెడీ అవైలబుల్ గా ఉన్న టాయ్స్ ఉన్నాయి, ఎగ్జాంపుల్ నిర్మల్ టాయ్స్ ఉన్నాయి, కొండపల్లి టాయ్స్ ఉన్నాయి, పక్క రాష్ట్రానికి వెళ్తే కర్ణాటకలో చిన్నపట్న టాయ్స్ కూడా ఉన్నాయి. ఇదే టాయ్స్ ని ఆల్ ఓవర్ ఇండియాలో మార్కెటింగ్ చేయడం ద్వారా ఒక ఇంపోర్ట్ ని మనం తగ్గించవచ్చును, పక్క కంట్రీస్ మీద డిపెండెన్సీని తగ్గించవచ్చును. సో దిస్ ఈస్ ద బ్లూ ప్రింట్ ఫర్ గ్రోత్ త్రూ సెల్ఫ్ సస్టైనబిలిటీ. ఆత్మనిర్భరతని ఏర్పరచుకోవడం ద్వారా 2017లో ఒక డెవలప్ నేషన్ గా అవ్వాలి అని చెప్పడం జరిగింది. అనదర్ థింగ్ ఈస్ ఫార్మ్ సెక్టర్ రిఫార్మ్స్. ఎక్స్టెన్సివ్ గా డిస్కస్ చేయడం జరిగింది ఫార్మ్ సెక్టర్ రిఫార్మ్స్ గురించి. ఎందుకు అగ్రికల్చర్ అనేది ఇండియన్ కాంటెక్స్ట్ లో చాలా ప్రాముఖ్యతను సంతరించుకుంది.
50% పాపులేషన్ స్టిల్ అరౌండ్ 50 to 55% ఆఫ్ ద పాపులేషన్ స్టిల్ అగ్రికల్చర్ మీద డిపెండ్ అయి ఉన్నారు. ఎట్ ద సేమ్ టైం అరౌండ్ 70% ఆఫ్ హౌస్ హోల్డ్స్ ఎవరైతే ఉన్నారో స్టిల్స్ అగ్రికల్చర్ మీదనే డిపెండ్ అయ్యి ఉన్నారు. ఇట్ ఆల్సో కంట్రిబ్యూట్స్ అరౌండ్ 20% టు అవర్ జీడిపి యాజ్ వెల్. సో ఈ పాయింట్స్ వల్ల ఇన్ని అంశాలలో ప్రాముఖ్యత ఉండడం ద్వారా అగ్రికల్చర్ ని కూడా చాలా ఎక్స్టెన్సివ్ గా డిస్కస్ చేయడం అనేది జరిగింది. ఇందులో భాగంగా ఏం చెప్పారు? ఫస్ట్, ఈజ్ ఆఫ్ యాక్సెస్ టు ద లోన్స్ అనేవి చాలా యాక్సెసిబుల్ గా ఉండాలి అని చెప్పారు, రైట్? సో లోన్స్ యాక్సెసిబిలిటీ అంటే ఏంటి? అవైలబిలిటీ ఉండాలి, ప్లస్ దెర్ షుడ్ బి ఎనీ అబ్సెన్స్ ఆఫ్ బ్యారియర్స్. అవైలబిలిటీ ఉండాలి. ఈ అవైలబిలిటీని యూటిలైజ్ చేసుకోవడానికి ఏ ఆర్టిఫిషియల్ బ్యారియర్స్ ఉండకూడదు. సపోజ్ ఒక బ్యాంక్ ఉంది ఒక ఏరియాలో, కానీ బ్యాంక్ వెళ్ళడానికి మినిమం అకౌంట్ అనేది ₹1,00,000 వరకు ఓపెన్ చేయాలన్నారు అనుకోండి. ఇన్ దట్ కేస్, డూ పీపుల్ గో అండ్ అవైల్ ద బ్యాంకింగ్ సర్వీసెస్? నో. వై? Because there is a barrier. Availability is there, but there is also a barrier. Hence, we call it as not accessible, inaccessible. So, ఇక్కడ మోదీ గారు ఏం చెప్పడం జరిగింది? యాక్సెసిబిలిటీ ఉండాలి లోన్స్ కి, ఫార్మర్స్ కి అని చెప్పారు. ఎందుకు? ఫార్మ్స్ ఎప్పుడైతే ఫార్మర్స్ కి లోన్స్ ఇచ్చినప్పుడు మాత్రమే దే కెన్ ఇన్వెస్ట్ దీస్ అమౌంట్ ఆన్ ద ఇంప్రూవ్మెంట్ ఆఫ్ ద crops, right? They can improve the yield of the crops. They can improve the productivity of the crops. ఇన్ ఆల్ ఆస్పెక్ట్, స్టార్టింగ్ ఫ్రమ్ ద అగ్రికల్చరల్ ఇన్పుట్స్ నుంచి ఈల్డింగ్ చేసే వరకు ప్రతి సెక్టార్ లో ప్రతి అంశం మీద వాళ్ళు ఇన్వెస్ట్ చేయగలుగుతారు. క్వాలిటీ సీడ్స్ ని తీసుకోగలుగుతారు, ఇరిగేషన్ ని ఇంప్రూవ్ చేసుకోగలుగుతారు, పంప్ సెట్స్ ని యూజ్ చేయగలుగుతారు. ఎట్ ద సేమ్ టైం ఇట్ ఇంప్రూవ్స్ ద మార్కెట్ యాక్సెసిబిలిటీ యాజ్ వెల్. మనీ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ రైట్. సో ఎందుకు ఫార్మర్స్ అనే వాళ్ళు అలానే ఉన్నారు? ప్రాబబ్లీ రీజన్ ఏంటి అని అంటే తగిన మనీ లేకపోవడం వల్ల, రైట్? సో వాళ్ళకి యాక్సెసిబిలిటీ పెంచడం ద్వారా వాళ్ళ యొక్క సిచ్యువేషన్ ని చేంజ్ అవ్వచ్చు, వాళ్ళ యొక్క పరిస్థితుల్లో మార్పుని గణనీయంగా తీసుకురావచ్చు. At the same time, incorporation of advanced technology in the agriculture. See, we are talking about precision agriculture, using the drones, GPS, everything, right? But farmers are not availing these technologies, not incorporating these technologies effectively into the system because lack of adaptation. Adaptation అనేది ఇండియాలో తక్కువగా ఉంది. ఇప్పటికీ ట్రెడిషనల్ మోడల్స్ మాత్రమే యూజ్ చేస్తూ ఉన్నాం అగ్రికల్చర్ చేయడానికి. దాని ద్వారా ఏం జరుగుతుంది? ఈల్డ్ అనేది తగ్గుతుంది. ఈల్డ్ ఏదైతే దిగుబడి ఉందో అగ్రికల్చర్ నుంచి రావాల్సిన దిగుబడి అనేది ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ గా మనతో పాటు స్వాతంత్రం తెచ్చుకొని పోటీ పడుతున్న సౌత్ కొరియా, చైనా లాంటి వాటి దేశాలతో కూడా ఈల్డ్ లో మనం కంపీట్ అవ్వలేకపోతున్నాం. సో ఈల్డ్ ని పెంచాలంటే చేయాల్సింది ఏంటి? టెక్నాలజీ అడాప్షన్ అనేది చాలా ఎక్కువగా జరగాలి. దెర్ ఇస్ ఎ స్కోప్. ఇండియా ఇస్ అ వైబ్రెంట్ టెక్నాలజీ. ఇండియాలో చాలా ఎక్కువగా ఐటీ ఉంది, చాలా టెక్నాలజికల్ స్టార్ట్అప్స్ ఉన్నాయి, రైట్? ఓన్లీ థింగ్ ఇస్ అప్లికేషన్ అనేది మిస్ అవుతుంది. దెర్ ఇస్ ల్యాక్ ఆఫ్ అప్లికేషన్ టువర్డ్స్ ద అగ్రికల్చరల్ సెక్టర్. దెర్ ఆర్ సర్టన్ అదర్ థింగ్స్ యాజ్ వెల్. ఏదైతే చిన్నగా ఉండడము, ఫార్మ్ హోల్డింగ్స్ అనేవి ఉండడం, అది కూడా ఒక రీజన్. బట్ టెక్నాలజీ అడాప్షన్ ని పెంచడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అనదర్ థింగ్ ఈస్ ఫేర్ వాల్యుయేషన్ ఫర్ ద అగ్రికల్చరల్ ప్రొడ్యూస్. ఏదైతే అగ్రికల్చరల్ ప్రొడ్యూస్ ఉందో దానికి తగిన రెమ్యూనరేషన్ ఉండాలి అనేది చెప్పడం జరిగింది, రైట్? అనదర్ థింగ్ ఈస్ ప్రమోషన్ ఆఫ్ న్యాచురల్ ఫార్మింగ్ ప్రాక్టీసెస్. ఇంపార్టెంట్ థింగ్, వాట్ ఈస్ న్యాచురల్ ఫార్మింగ్? ప్రైమ్ మినిస్టర్ గారే చెప్పారంటే వెరీ సడన్ ఇంపార్టెన్స్ న్యాచురల్ ఫార్మింగ్. ఒకప్పుడు సహజమైన వ్యవసాయం, రైట్? సహజమైన పద్ధతిలో వ్యవసాయం చేయడం. ఒకప్పుడు సింథటిక్ ఫర్టిలైజర్స్ లేవు, రైట్? సింథటిక్ ఫర్టిలైజర్స్ లేనప్పుడు ఎలా చేశారు వ్యవసాయాన్ని? ఇట్ వాస్ డన్ యూజింగ్ ద న్యాచురల్ ఫర్టిలైజర్స్, ద బయో ఫర్టిలైజర్స్ విచ్ వర్ కమింగ్ ఫ్రమ్ ద లైవ్ స్టాక్. ఏవైతే లైవ్ స్టాక్ నుంచి వచ్చిన ఎరువులు ఏవైతే ఉన్నాయో వాటిని యూజ్ చేసి మాత్రమే వ్యవసాయాన్ని చేశారు. ఇట్ వాస్ కెమికల్ ఫ్రీ, రైట్? సో వీ కెన్ సే వాట్ ఈస్ న్యాచురల్ ఫార్మింగ్? న్యాచురల్ ఫార్మింగ్ refers to a system of agriculture in which there is an absence of chemical fertilizers or synthetic fertilizers, and these are effectively procured from the livestock itself and other like household waste, like compost things. So these are the practices of natural farming. So what is this one? It is grounded in the agroecology అనేది చాలా crucial aspect ఇక్కడ, right? So diversified farming system, it integrates crops, trees, livestock, everything. ఏదైతే క్రాప్ ప్రొడక్షన్ నుంచి ఏవైతే వస్తున్నాయో వాటిని కూడా మళ్ళీ మనం రీయూజ్ గా వాడుకోవడం జరుగుతూ ఉంటుంది. సో ఇట్ ప్రమోట్స్ ద బయోడైవర్సిటీ యాజ్ వెల్. బయోడైవర్సిటీ ప్రమోట్ చేయడం ద్వారా క్రాప్ ల్యాండ్ యొక్క ప్రొడక్టివిటీని పెంచుతూ ఈల్డ్ అనేది ఎక్కువగా తీసుకురావడమే ఈ న్యాచురల్ ఫార్మింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం, రైట్? రీడ్ అబౌట్ దిస్ ఎక్స్టెన్సివ్లీ. సైన్స్ అండ్ టెక్నాలజీలో క్వశ్చన్ ని డైరెక్ట్ గా అడిగే అవకాశం అనేది
ఉంటుంది. న్యాచురల్ ఫార్మింగ్, ప్రిసిషన్ ఫార్మింగ్, సస్టైనబుల్ అగ్రికల్చరల్ ప్రాక్టీసెస్ ఏవైతే ఉన్నాయో, క్లైమేట్ స్మార్ట్ అగ్రికల్చరల్ టెక్నాలజీస్ హ్యాస్ వెల్. సో ఇవన్నీ చాలా చాలా ఇంపార్టెంట్ గ్రూప్ 1 కి. అట్ ద సేమ్ టైం ఎకనామిక్ గ్రోత్, దిస్ ఈస్ అ క్రక్స్ ఆఫ్ ఎంటైర్ స్పీచ్, రైట్? సో ఎంటైర్ ఫోకస్ అనేది ఎకనామిక్ గ్రోత్ మీదనే. ఎందుకు? ఎకనామిక్ గా కంట్రీ గ్రో అయినప్పుడు ట్రికిల్ డౌన్ ఎఫెక్ట్ ద్వారా ఏదైతే వెల్త్ క్రియేషన్ అవుతుందో దాన్ని మళ్ళీ స్పెండ్ చేయవచ్చు, రైట్? సో ట్రికిల్ డౌన్ ఎఫెక్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అలా జరగాలంటే ఎకానమీ అనేది సస్టైనబుల్ గా గ్రో అవుతూ ఉండాలి. ప్రెసెంట్లీ ఇండియా ఇస్ పొజిషన్ యాజ్ అ 5th లార్జెస్ట్ ఎకానమీ, రైట్? సో విత్ 3.9 ట్రిలియన్ జీడిపి, 3.9 ట్రిలియన్ జీడిపితో ఇండియా అనేది 5th పొజిషన్ లో ఉంది. తొందరలోనే మన 4th పొజిషన్ కి వెళ్ళే అవకాశం ఉంది. విత్ ఇన్ ఎ డికేడ్ వీల్ ఆల్సో రీచ్ 3rd పొజిషన్, రైట్? సో ఇలాంటి ప్రాస్పెక్ట్స్ ఉన్నాయి. కానీ ఈ గ్రోత్ అనేది ఇంక్లూజివ్ గా ఉండాలి, సమ్మిళితంగా ఉండాలి. అన్ని సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీ అనే వాళ్ళు ఇన్వాల్వ్ అవుతూ ఉండాలి. దట్స్ ఇస్ అ క్రూషియల్ ఆస్పెక్ట్. హి హాస్ స్పోకెన్ ఎక్స్టెన్సివ్లీ అబౌట్ ఇంక్లూసివ్ గ్రోత్, రైట్? సో ఇంక్లూసివిటీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. హి ఇన్ఫాక్ట్ టర్మ్ దిస్ ఎంటైర్ ఎరా యాజ్ ద గోల్డెన్ పీరియడ్ ఫర్ ఇండియాస్ ఎకనామిక్ గ్రోత్, రైట్? అమృత్ కాల్, right? So it is golden period. Why? Because there are many reforms that have been taken place in this economic sector. అందుకోసమే గోల్డెన్ పీరియడ్ అని అనడం జరిగింది. At the same time, education is a backbone of entire human capital, right? Capital లో హెల్త్ ఉంటుంది, ఎడ్యుకేషన్ ఉంటుంది, స్కిల్ సెట్ ఉంటుంది, రైట్? బట్ ఎడ్యుకేషన్ is the backbone of entire human capital. ఎడ్యుకేషన్ లెవెల్ సస్టైనబుల్ గా, ఎడ్యుకేషన్ లెవెల్ హైగా ఉన్నప్పుడే పీపుల్ అనే వాళ్ళు ఇన్నోవేషన్ చేయగలుగుతారు, క్రియేటివిటీగా చేయగలుగుతారు, ప్రొడక్టివిటీ అనేది పెరుగుతుంది, అన్ని సెక్టార్స్ లో అభివృద్ధి అనేది జరగడం జరుగుతూ ఉంటుంది, రైట్? సో ఇందులో ఎడ్యుకేషనల్ రిఫార్మ్స్ లో స్పెసిఫిక్ గా ప్రైమ్ మినిస్టర్ గారు డాక్టర్స్ గురించి చెప్పడం జరిగింది. ఎందుకంటే ఎడ్యుకేషన్ ఉంది, అట్ ద సేమ్ టైం హెల్త్ అనేది చాలా క్రూషియల్ ఆస్పెక్ట్ హ్యూమన్ క్యాపిటల్ డెవలప్మెంట్ లో. హ్యూమన్ క్యాపిటల్ అంటే ఇప్పుడు ఎవరైతే హ్యూమన్ రిసోర్సెస్, నార్మల్ పీపుల్ ఉన్నారో, ఒక రిసోర్స్ గా యాక్ట్ అవుతూ if they are contributing to the economy, then we call the particular person as a human resource, right? So human resource development జరగాలంటే ఖచ్చితంగా హెల్త్, ఎడ్యుకేషన్ అండ్ స్కిల్ సెట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. తెలంగాణ గవర్నమెంట్ ఆల్రెడీ స్కిల్ యూనివర్సిటీని కూడా స్టార్ట్ చేశారు. వెరీ ఇంపార్టెంట్ థింగ్. దట్ ఈస్ ఆల్సో క్వశ్చన్ అనేది తప్పకుండా అడుగుతారు. ఇంపార్టెన్స్ ఆఫ్ ఇన్కార్పొరేటింగ్ ఆర్ ఇంపార్టింగ్ స్కిల్ టు ద యూత్. ఎందుకు స్కిల్ అనేది ఎందుకు అవసరం అనేది చాలా చాలా ఇంపార్టెంట్, స్పెషల్లీ ఇన్ ద టైమ్స్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంత ప్రామినెన్స్ గా అవుతున్న టైంలో వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఇంపార్టింగ్ స్కిల్ టు ద యూత్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్, రైట్? ఇక్కడ ఎడ్యుకేషనల్ రిఫార్మ్స్ గురించి స్పెసిఫిక్ గా దేని గురించి మాట్లాడారు? డాక్టర్స్ సీట్స్ గురించి మాట్లాడారు. 75,000 మంది కొత్తగా మెడికల్ సీట్స్ ని క్రియేట్ చేయాలి లాస్ట్ 5 years లో అని చెప్పారు. లాస్ట్ డికేడ్ లో ఎన్ని క్రియేట్ చేశారు? 1 lakh సీట్స్ ని క్రియేట్ చేశారు. లాస్ట్ 1 decades లో 1 lakh మెడికల్ సీట్స్ అనేవి క్రియేట్ చేయడం జరిగింది. అలానే వచ్చే 5 సంవత్సరాలు 75,000 మంది డాక్టర్స్ ని మెడికల్ సీట్స్ ని క్రియేట్ చేయాలని చెప్పడం జరిగింది. అనదర్ ఇంపార్టెంట్ థింగ్, he also talked about Nalanda spirit, establishing world class educational universities or institution inspired by Nalanda spirit. Nalanda spirit అనేది చాలా ఇంపార్టెంట్. డైరెక్ట్ క్వశ్చన్ అడగొచ్చు, వాట్ డూ యూ అండర్స్టాండ్ బై Nalanda spirit? హౌ గవర్నమెంట్స్ హ్యావ్ టు అచీవ్ ఇట్? వాట్ ఆర్ ద స్టెప్స్ దట్ వుడ్ బి టేకెన్ టు అచీవ్ దీస్ అని డైరెక్ట్ క్వశ్చన్ అనేది వేయవచ్చు గ్రూప్ 1 లో. సో వాట్ ఈస్ ద నలంద స్పిరిట్? నలంద అనగానే మనకు గుర్తొచ్చేది ఏంటి? ఒక యూనివర్సిటీ, రైట్? ఏన్షియంట్ పీరియడ్ టైంలో ఒక యూనివర్సిటీ. చాలా మంది స్కాలర్స్ ఎవరు చూసుకున్నా కూడా నలంద యూనివర్సిటీ నుంచి వచ్చారని చెప్పడం జరిగింది. సో నాట్ ఓన్లీ ఫ్రమ్ ఇండియా బట్ ఆల్సో ఫ్రమ్ వేరియస్ కంట్రీస్, పీపుల్ ఫ్రమ్ డిఫరెంట్ కంట్రీస్ యూస్ టు కమ్ టు దిస్ నలంద యూనివర్సిటీ ఫర్ ఎడ్యుకేషనల్ పర్పసెస్, రైట్? సో ఎడ్యుకేషనల్ పర్పస్ కోసం డిఫరెంట్ కంట్రీస్ నుంచి ఇండియాకి స్టూడెంట్స్ వచ్చి చదువుకునే వాళ్ళు, రైట్? సో సేమ్ నలంద స్పిరిట్ ని రివైవ్ చేయడం అని అంటే వీ హ్యావ్ టు ప్రివెంట్ ద బ్రెయిన్ డ్రెయిన్ దట్ ఈస్ హ్యాపెనింగ్ టు ద కంట్రీ, రైట్? సో ఎప్పుడైతే స్టూడెంట్స్ అనే వాళ్ళు బెటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎడ్యుకేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం బయటకు వెళ్తున్నారో అలాంటిది ప్రివెంట్ చేస్తూనే ఫారెన్ యూనివర్సిటీస్ లో ఫారెన్ కంట్రీస్ నుండి స్టూడెంట్స్ ని ఇండియాకి అట్రాక్ట్ చేయడం అనేది నలంద స్పిరిట్ యొక్క ముఖ్య ఉద్దేశం. టు ప్రివెంట్ ద brain drain from India as well as to attract the students from foreign universities, right? So ఇది నలంద స్పిరిట్ గా చెప్పడం జరుగుతుంది. ఇదే స్పిరిట్ తో ఇండియాలో ఉన్న ఇన్స్టిట్యూషన్స్ లో అన్నిట్లలో ఎడ్యుకేషనల్ స్టాండర్డ్స్ ని ఇంప్రూవ్ చేయడం ద్వారా ఒక మంచి ఈకో సిస్టమ్ ని క్రియేట్ చేయడం అనేది నలంద స్పిరిట్. ఎడ్యుకేషన్ లో రిఫార్మ్స్ తీసుకొచ్చి మంచి స్కిల్స్ ని ఇంపార్ట్ చేయడం అనేది నలంద స్పిరిట్. వెరీ వెరీ ఇంపార్టెంట్. అనదర్ థింగ్ ఈస్ banking sector reforms. Yes, spoken extensively about
బ్యాంకింగ్ సెక్టర్. వై బ్యాంకింగ్ సెక్టర్? 2016 నుంచి 2020 వరకు మనం చూసుకున్నప్పుడు దెర్ యూస్ టు బి టర్మ్స్ ప్రింట్ బ్యాలెన్స్ సిండ్రోమ్ అని. బ్యాంక్స్ లో ఎక్కువగా నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ ఉండేవి. దే lack the capacity to lend the infrastructural needs of the country. ఇండియా అనేది ఇన్ఫ్రాస్ట్రక్చర్ డిఫిషియట్ గా ఉంటుంది. ఇండియాలో ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ డిఫిషియట్ ని పోగొట్టడానికి బ్యాంక్స్ అనేవి లోన్స్ ఇవ్వడం చాలా చాలా ఇంపార్టెంట్. సో హెల్తీ బ్యాంక్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎకనామిక్ సిస్టమ్. ఇన్ఫాక్ట్ బ్యాంకింగ్ సిస్టమ్ యాక్ట్స్ యాజ్ ఎ బ్యాక్ బోన్ ఆఫ్ ఎంటైర్ ఎకానమీ, రైట్? సో అలాంటి బ్యాంకింగ్ సిస్టమ్స్ లో కావాల్సిన రిఫార్మ్స్ గురించి కూడా ఎక్స్టెన్సివ్ గా మెన్షన్ చేయడం అని జరిగింది. హి హస్ యూజ్డ్ ద వర్డ్ resilience of the Indian banks due to the government reforms. Resilience అంటే ఏంటిది? ఎబిలిటీ టు విత్స్టాండ్ ద అడ్వర్స్ సిచ్యువేషన్. బ్యాంకింగ్ సిచ్యువేషన్స్ లో చాలా నెగటివ్స్ అనేవి జరుగుతాయి. ఎన్పిఎస్ ఉన్నాయి, ట్విన్ బ్యాలెన్స్ షీట్ సిండ్రోమ్స్ ఉన్నాయి, ఓవర్ లివరేజ్, ఇలా చాలా చాలా ఫ్యాక్టర్స్ అనేవి నెగటివ్స్ ఉన్నాయి. కానీ వీటన్నింటిని తట్టుకొని ఇండియన్ బ్యాంకింగ్ సిస్టమ్ అనేది ఎప్పుడు ఎకానమీని కొలాప్స్ అవ్వకుండా కాపాడుతూనే వస్తూనే ఉంది. దట్ ఈస్ అ రెసిలియన్స్, కాన్సెప్ట్ ఆఫ్ రెసిలియన్స్. ఎబిలిటీ టు విత్స్టాండ్ ద అడ్వర్స్ సిచ్యువేషన్, ఎబిలిటీ టు కోప్ అప్ ద నెగటివ్ సిచ్యువేషన్ అండ్ స్టాండ్ as firm as earlier. That is the meaning of resilience. Resilience banking system అని చెప్పడం జరిగింది. At the same time infrastructure development. ఇప్పుడే చెప్పుకున్నాం ఇండియాలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది చాలా తక్కువగా ఉంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో he has spoken extensively about developing the infrastructure to improve the ease of living. Ease of living అనేది చాలా చాలా ఇంపార్టెంట్. గవర్నమెంట్స్ అనేవి టైమ్ అండ్ అగైన్ డిమాండ్ చేస్తూనే వస్తున్నాయి. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ తో పాటు ఈజ్ ఆఫ్ లివింగ్ అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అన్నప్పుడు ఏం జరుగుతుంది? వీఆర్ ఫెసిలిటేటింగ్ ఏ కండ్యూసివ్ ఎన్విరాన్మెంట్ ఫర్ కార్పొరేట్స్ అండ్ అదర్ బిజినెస్ ఎంటిటీ టు డూ ద బిజినెస్ ఇన్ ఏ కార్డియల్ మేనర్. ఏదైతే ఒక మంచి ఎన్విరాన్మెంట్ లో బిజినెస్ ని చేసుకోవడానికి వాళ్ళకు ఒక అట్మాస్ఫియర్ కల్పిస్తుంది. అట్ ద సేమ్ టైం ఈజ్ ఆఫ్ లివింగ్ అని అంటే, ఈజ్ ఆఫ్ లివింగ్ అన్నప్పుడు వీఆర్ నాట్ ఇంక్లూడింగ్ ఇన్ టు ద daily aspects of people and we are facilitating a good standard quality of services for people to have their life, right? వాళ్ళ యొక్క జీవనానికి కావాల్సిన ఏవైతే సర్వీసెస్ ఉన్నాయో వాటన్నిటిని ఒక క్వాలిటీగా అందించడం ద్వారా వీఆర్ ట్రైంగ్ టు ఇంప్రూవ్ ద ఈజ్ ఆఫ్ లివింగ్ యాజ్ వెల్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎప్పుడైతే ఉంటుందో అప్పుడే ఉంటుంది. లైక్ ఒక గ్రామంలో ఉన్నారు, వాళ్ళకి రోడ్డు లేదు, అప్పుడు వాళ్ళకి ఈజ్ ఆఫ్ లివింగ్ కరెక్ట్ గా ఉంటుందా? ఉండదు. ఈజ్ ఆఫ్ లివింగ్ ఉండాలంటే కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి, రోడ్స్ ఉండాలి, ఇంటర్నెట్ కూడా ఉండాలి, ఇప్పుడు చాలా అవసరం, సెల్యులార్ కనెక్టివిటీ ఉండాలి, హాస్పిటల్స్, ఎడ్యుకేషన్ అండ్ అదర్ గవర్నెన్స్ సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో వాటందరికీ విత్ ఇన్ దేర్ విసినిటీ, అంటే వాళ్ళకి అప్రోచబుల్ ఏరియాలో ఏదైతే ఉందో ఆ ఏరియాలోనే ఉండాలి. బ్యాంకింగ్ సర్వీసెస్ ఇలాంటివన్నీ దేంట్లోకి వస్తుంది? సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. నాట్ ఓన్లీ ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని ఎస్టాబ్లిష్ చేయడం ద్వారా వీ కెన్ ఇంప్రూవ్ ద ఈజ్ ఆఫ్ లివింగ్ ఆఫ్ పీపుల్, రైట్? సో ఇది ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి. అండ్ he has also spoken about the adaptation of best practices across various sectors, that is such as tourism, MSME, education, health, transportation and agriculture. What is the need of this one? Best practices. See, tourism sector ki chala potential ఉంటుంది ఇండియాలో. Starting from Mauryas to Mughals, Kashmir to Kanyakumari, Assam to Gujarat. We have vast landscapes, right? Environmental బయోడైవర్సిటీ చాలా ఎక్కువగా ఉంది. సో ఇంత టూరిజం పొటెన్షియల్ ని మనం ఫుల్ఫిల్ చేసుకోగలుగుతున్నాము? లేదు. స్వదేశీ భారత్ ఇండియాలో ఉన్న పొటెన్షియల్ ని కూడా మనం కరెక్ట్ గా యూజ్ చేయట్లేదు. ఎందుకు? బికాస్ ల్యాక్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, వన్ థింగ్. ఎట్ ద సేమ్ టైం దెర్ ఆర్ నో బెస్ట్ ప్రాక్టీసెస్ దట్ ఆర్ ప్లేస్. బెస్ట్ ప్రాక్టీసెస్ అనేవి కరెక్ట్ గా లేవు. ఇండియా అక్రాస్ గా కావాల్సిన ఏదైతే ఉన్నాయో కొన్ని సెక్టార్స్ లో కొన్ని స్టేట్స్ అనేవి టూరిజం కి చాలా బాగా పర్ఫామ్ చేస్తున్నాయి, కొన్ని మాత్రం చేయడం లేదు. పొటెన్షియల్ ఉంది కానీ యూజ్ చేసుకోవట్లేదు. సో దాన్ని గ్యాప్ ని ఫిల్ చేయడం కోసం వీటిని ఐడెంటిఫై చేయడం జరిగింది. ఎంఎస్ఎంఈ సెక్టర్స్. ఎందుకు ఎంఎస్ఎంఈ సెక్టర్స్? మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ లో, ఇండస్ట్రీ సెక్టర్ లో ఎంఎస్ఎంఈ ఆక్యుపైస్ ఎ క్రూషియల్ రోల్. స్టిల్ ఇట్ ఆక్యుపైస్ ఎ క్రూషియల్ రోల్. ఎందుకు? ఇండియా అనేది చాలా ఇప్పుడే ఇండస్ట్రియల్ అవుతున్న కంట్రీ. ఫస్ట్ వచ్చేసి ఎంఎస్ఎంఈ సెక్టర్ అనేది వైబ్రెంట్ గా ఉంటుంది. ఎంఎస్ఎంఈ సెక్టర్ ని మనం బలోపేతం చేసినప్పుడే మిగిలిన సెక్టార్స్ మీద రిపుల్ ఎఫెక్ట్స్ అనేవి క్రియేట్ అవుతూ ఉంటాయి. స్పెషల్లీ లైక్ ఎడ్యుకేషన్, హెల్త్, ట్రాన్స్పోర్టేషన్, అగ్రికల్చర్. ఎడ్యుకేషన్ హెల్త్ గురించి మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఎందుకు? దెర్ ఈస్ అన్ఈవెన్నెస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ యాక్సెసిబిలిటీ టు ద ఎడ్యుకేషన్ అండ్ హెల్త్. ఇక్కడ మనం మాట్లాడుతున్నది ఏంటిది? ఈజ్ ఆఫ్ లివింగ్ గురించి మాట్లాడుతున్నాం. దెర్ ఈస్ అర్బన్ రూరల్ డివైడ్. అర్బన్ సెక్టార్ లో ఎక్కువగా కాన్సన్ట్రేటెడ్ అయి ఉన్నాయి, రూరల్ సెక్టార్ లో కాన్సన్ట్రేషన్ అసలుకే లేకుండా ఉన్నాయి. ఇన్ టర్మ్స్ ఆఫ్ హెల్త్ కేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎడ్యుకేషనల్
ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో ఈ డివైడ్ ని బ్రిడ్జ్ చేయాల్సి ఉంటుంది. నాట్ ఓన్లీ దిస్ వన్, క్యాపిటల్ టు అదర్ డిస్ట్రిక్ట్స్. క్యాపిటల్ ఏరియాస్ లో ఎక్కువగా ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి, ఎక్కువగా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి, ఎక్కువ హెల్త్ ఫెసిలిటీస్ ఉంటాయి. అదర్ డిస్ట్రిక్ట్స్ లైక్ పెరిఫెరల్ గా ఏవైతే డిస్ట్రిక్ట్స్ ఉంటాయో వాటిలలో నామమాత్రంగానే ఉంటాయి. నాట్ ఓన్లీ దిస్, దెర్ ఈస్ అ డివిజన్ బిట్వీన్ నార్థన్ పార్ట్ ఆఫ్ ఇండియా అండ్ సదర్న్ పార్ట్ ఆఫ్ ఇండియా అస్ వెల్. సో ఈ బ్రిడ్జెస్ ఏవైతే ఉన్నాయో, ఈ డివైడ్స్ ఉన్నాయో, వీటన్నింటినీ బ్రిడ్జ్ చేయాల్సి ఉంటుంది టు ఇంప్రూవ్ ద ఈజ్ ఆఫ్ లివింగ్. అనదర్ థింగ్ ఈస్ there is a focus on vocal for local. సో ప్రైమ్ మినిస్టర్ గారు ప్రతిసారి చెప్తా ఉంటారు, వీ హ్యావ్ టు యూజ్ ద లోకల్ ప్రొడక్ట్స్. ఏవైతే లోకల్ ప్రొడక్ట్స్ మన ఇండిజినియస్ గా తయారు చేయబడిన ప్రొడక్ట్స్ ఉన్నాయో వాటిని ఎక్స్టెన్సివ్ గా యూజ్ చేయాలి అనేది ప్రైమ్ మినిస్టర్ గారు ప్రతిసారి చెప్తూ ఉంటారు. దెర్ ఇస్ ఏ వోకల్ ఫర్ లోకల్. దీని ద్వారా ఏం చేయొచ్చు, ఏవైతే లోకల్ కమ్యూనిటీస్ ఉన్నాయో లోకల్ కమ్యూనిటీస్ ని ఎంపవర్ చేసిన వాళ్ళం అవుతాం. లోకల్ గా తయారు చేసిన ప్రొడక్ట్స్ ని కొంటున్నప్పుడు we are indirectly supporting to the local people, we are empowering them to take the decisions, right? సో ఇలా చేయడం ద్వారా ఏమవుతుంది, ప్రతి దగ్గర స్వరాజ్ అనేది ఎస్టాబ్లిష్ అవుతూ ఉంటుంది, ఎవరికి వాళ్ళు సెల్ఫ్ సస్టైనబిలిటీని పొందడం జరుగుతూ ఉంటుంది. అందుకోసమే ఒక వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రోడక్ట్ అనే ఇనిషియేటివ్ ని కూడా తీసుకురావడం జరిగింది. ప్రతి డిస్ట్రిక్ట్ కి ఏదైతే ఒక క్రూషియల్ ప్రోడక్ట్ ఏదైతే ఉందో వాళ్ళ దగ్గర రెగ్యులర్ గా యాన్షియంట్ టైమ్స్ నుంచి వెళ్ళి రెగ్యులర్ గా అవైలబుల్ గా ఉన్న ప్రొడక్ట్స్ ఏవైతే తయారు చేసిన ప్రొడక్ట్స్ లో ఎక్స్పర్టీజ్ ఉందో ఆ ప్రోడక్ట్ ని ప్రమోట్ చేయడం ద్వారా దే ఆర్ ట్రైంగ్ టు హైలైట్ వన్ ప్రోడక్ట్ ఫర్ పర్టికులర్ డిస్ట్రిక్ట్స్. ఉదాహరణకి జనగాం డిస్ట్రిక్ట్ ఉంది. జనగాం డిస్ట్రిక్ట్ లో చిట్టి ముత్యాలు రైస్ అని ఒక మంచి రైస్ వెరైటీ ఉంటుంది. దీని యొక్క స్పెషాలిటీ ఏంటి, గ్లైకమిక్ ఇండెక్స్ అనేది చాలా తక్కువగా ఉంటుంది, రైట్? సో ఇలా ఒక ప్రోడక్ట్ ని హైలైట్ చేయడం ద్వారా దే ఆర్ ప్రమోటింగ్ ద ప్రొడక్ట్స్, రైట్? సో దీని ద్వారా బిజినెస్ కూడా ప్రమోట్ అవుతూ ఉంటుంది, ఇంపోర్ట్స్ కూడా తగ్గుతూ ఉంటాయి, అట్ సేమ్ టైం మార్కెటింగ్ అండ్ రీచ్ అనేది కూడా పెరుగుతూ ఉంటుంది. మీ యొక్క డిస్ట్రిక్ట్ ఏవైతే ఉందో మీ యొక్క డిస్ట్రిక్ట్ కి వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రోడక్ట్ కింద ఏదైతే ఐడెంటిఫై చేయబడిందో దాన్ని కింద కామెంట్ బాక్స్ లో మెన్షన్ చేయండి. అనదర్ థింగ్ ఈ స్పేస్ సెక్టర్. స్పేస్ ఈస్ ద నెక్స్ట్ థింగ్. The next big thing that is going to be happening is the space sector. Already space race has begun. India has its prominent place. India has acquired its prominent place thanks to ISRO. ఏదైతే ఉందో నెక్స్ట్ బిగ్ థింగ్ అనేది కంప్లీట్ గా స్పేస్ లోనే ఉండబోతుంది. స్పేస్ సెక్టర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్, నాట్ ఓన్లీ ఫర్ అచీవింగ్ ద సస్టైనబిలిటీ, ఇట్ ఈస్ ఆల్సో ఇంపార్టెంట్ ఫర్ స్ట్రాటజిక్ పర్పసెస్. ఏవైతే వ్యూహాత్మకంగా ఉన్నాయో వాటి కోసం కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకు, వర్చువల్ గా ఎవ్రీథింగ్ ప్రతి ఒక్కటి ఇప్పుడు స్పేస్ మీదనే డిపెండ్ అవుతుంది. ఎడ్యుసాట్ ద్వారా డిస్టెన్స్ రిమోట్ లెర్నింగ్ ఇస్తున్నాము, రిమోట్ సెన్సింగ్ ద్వారా ఏవైతే ఉన్నాయో మ్యాపింగ్, కాంటోరింగ్, ఐడెంటిఫికేషన్ ఆఫ్ బిల్డింగ్స్ అండ్ అదర్ రిసోర్సెస్ కంప్లీట్ గా రిమోట్ సెన్సింగ్ శాటిలైట్స్ ద్వారానే చేయడం జరుగుతుంది. అనదర్ థింగ్, కమ్యూనికేషన్ శాటిలైట్స్. whatever, even if you are watching my video, it is because of these communication satellites that we are availing, right? Everything is now dependent on the space and satellites. So India has achieved significant progress in these aspects as well. But he is talking about the startups that have been emerging. ఇప్పటివరకు ఏం జరిగేది, ఇస్రో మాత్రమే స్టార్టప్స్ మన స్పేస్ సెక్టార్ ని ముందుకు తీసుకెళ్తూ ఉండేది. కానీ ఇస్రో అనేది ఒక సర్టన్ లెవెల్ కి వచ్చింది. రెగ్యులర్ గా మళ్ళీ కూడా అది లాంచింగ్ యాక్టివిటీస్ మీదనే కాన్సన్ట్రేట్ చేసిందంటే దే కెనాట్ డూ ద అడ్వాన్స్డ్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంటల్ యాక్టివిటీస్ లైక్ రీయూజబుల్ శాటిలైట్స్ అనేవి. శాటిలైట్ లాంచింగ్ వెహికల్స్ గురించి మాట్లాడుతున్నాం ఇప్పుడు, స్మాల్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్స్ గురించి మాట్లాడుతున్నాం. ఇలాంటి వాటిని తయారు చేయాలంటే ఇస్రోకి తగినంత టైం ఉండాలి. సో ఆల్రెడీ ఏవైతే ఎస్టాబ్లిష్ ప్రాక్టీసెస్ ఏవైతే ఉన్నాయో, లాంచ్ ప్యాడ్ వెహికల్స్ ని తయారు చేయడం, శాటిలైట్స్ ని ఆల్రెడీ ఉన్న వాటిని తయారు చేయడం అనేది ప్రైవేట్ సెక్టార్ కి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. దెర్ ఇస్ ఎ ఎంట్రీ ఆఫ్ ప్రైవేట్ సెక్టార్ ఇన్ టు ద స్పేస్, రైట్? సో అది ఎలా ఎలిమినేట్ అవుతుంది, ఒకప్పుడు స్టార్ట్అప్స్ అనేవి ఒక డికేడ్ కింద 1 or 2 ఉండేవి స్పేస్ స్టార్ట్అప్స్ అనేవి. నౌ దే ఆర్ ఇన్ హండ్రెడ్స్ ఆఫ్ స్టార్ట్అప్స్ అనేవి రావడం జరిగింది. దిస్ ఆల్సో హైలైట్స్ ద సస్టైనబిలిటీ, ద ఆత్మనిర్భర్ భారత్, రైట్? సో ఇది జరగడం స్పేస్ సెక్టార్ లో జరిగింది. ఇంతే కాకుండా we are launching the satellites from various other countries, right? రీసెంట్ గా 2019 లో చాలా ఎక్కువ శాటిలైట్స్ వేరే కంట్రీస్ యొక్క శాటిలైట్స్ ని మనం లాంచ్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇట్ ఆల్సో ప్రమోట్స్ అవర్ నేషనల్ స్ట్రెంగ్త్ అండ్ స్ట్రాటజిక్ ఇంపార్టెన్స్ అండ్ ఇట్ ఆల్సో హైలైట్స్ అవర్ సాఫ్ట్ పవర్ యాజ్ వెల్, గ్రోయింగ్ సాఫ్ట్ పవర్ యాజ్ వెల్, రైట్? Another thing he has spoken about సెక్యులర్ ఇండియా అండ్ యూసీసీ, యూనిఫామ్ సివిల్ కోడ్. యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. We have also discussed a question on this one in a MAP program.
మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రామ్. ప్లీజ్ డూ గో త్రూ దట్ వీడియో యాజ్ వెల్. సో యూసీసీ అనేది చాలా చాలా ముఖ్యమైనది, స్పెషల్లీ ఫర్ గ్రూప్ 1 చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ ఎట్ ది సేమ్ టైం గ్రూప్ 2 కూడా ఆర్టికల్ నెంబర్, వాట్ ఈస్ ఆర్టికల్ నెంబర్? దట్ ఎయిమ్స్, దట్ ప్రమోట్స్ స్టేట్ టు ఎస్టాబ్లిష్ యూనిఫామ్ సివిల్ కోడ్ ఇన్ ఇండియా. ఆర్టికల్ 44. యూనిఫామ్ అంటే గుర్తుపెట్టుకోండి 444, రెండు సేమ్ గా ఉన్నాయి కాబట్టి ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఎట్ ద సేమ్ టైం what is the first state that to implement uniform civil code in India? Which is the first state? Goa అనేది ఫస్ట్ స్టేట్. ఇట్ వాస్ ఇంప్లిమెంటెడ్ ఇన్ 1867. గోవాలో ఫస్ట్ గా 1867 లో ఇంప్లిమెంట్ చేయడం అనేది జరిగింది పోర్చుగీస్ సివిల్ కోడ్. ఆఫ్టర్ ఇండిపెండెన్స్ విచ్ ఈస్ ద ఫస్ట్ స్టేట్ టు ఇంప్లిమెంట్ దిస్ వన్? ఉత్తరాఖండ్. రీసెంట్లీ ఉత్తరాఖండ్ అనేది యూసీసీని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. So we need to understand what is a UCC, what is the meaning of UCC, right? So యూనిఫామ్ సివిల్ కోడ్ అని అంటే ఇప్పుడు ఏవైతే పర్సనల్ ఆస్పెక్ట్స్ ఉన్నాయి, పర్సనల్ ఆస్పెక్ట్స్ అని అంటే ఏమంటాము? పర్సనల్ ఆస్పెక్ట్స్ అని అంటే మ్యారేజ్ తర్వాత పిల్లలు, తర్వాత ఒకవేళ అడాప్షన్, ఇన్హెరిటెన్స్, లేదు డైవర్స్. సో దీస్ థింగ్స్ ఆర్ కన్సిడర్డ్ యాజ్ అ పర్సనల్ ఇన్ఫర్మేషన్, పర్సనల్ థింగ్స్. సో ఈ ఆస్పెక్ట్స్ అనేవి ఎలా గవర్న్ చేయబడుతున్నాయి? అకార్డింగ్ టు వన్స్ ఓన్ రిలీజియస్ లాస్. ఏవైతే రిలీజియస్ లాస్ ఉన్నాయో, హిందూ అయితే హిందూ సక్సెషన్ యాక్ట్, హిందూ మ్యారేజ్ యాక్ట్, సో ఇలా షియా లాస్, ఈ లాస్ ప్రకారం అనేది గవర్న్ చేయబడుతూ ఉన్నాయి. ఒక పర్సనల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ లైఫ్ అనేది వారి యొక్క రిలీజియస్ లాస్ కి అనుగుణంగా గవర్న్ చేయబడడం జరుగుతూ ఉన్నాయి. కానీ యూసీసీ కాన్సెప్ట్ ఏంటిది? ఇట్ ప్రమోట్స్ ఎ సింగిల్ లా ఫర్ గవర్నింగ్ ఆల్ ద పర్సనల్ ఆస్పెక్ట్స్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ రిలీజియన్. సో ఒక రిలీజియన్ తోని సంబంధం లేకుండా వారి యొక్క పర్సనల్ ఆస్పెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని యూనిఫామ్ లాస్ కింద తీసుకురావడమే యూసీసీ యొక్క ముఖ్య ఉద్దేశం. లైక్ ప్రైమ్ మినిస్టర్ ఈస్ అడ్వకేటింగ్ ఫర్ యూసీసీ. సో ఇట్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫర్ అస్, రైట్? సో డూ గో త్రూ దిస్. ఎందుకోసం అని చెప్తున్నారు? టు ఎలిమినేట్ ద డిస్క్రిమినేషన్స్ ఇన్ సర్టెన్ రిలీజియస్ ప్రాక్టీసెస్, రైట్? అండ్ టు ప్రమోట్ ద ఈక్వాలిటీ బై ఇన్కార్పొరేటింగ్ ద బెస్ట్ ప్రాక్టీసెస్ ఫ్రమ్ ఆల్ రిలీజియస్ కోడ్స్. అన్ని రిలీజియస్ కోడ్స్ నుంచి ఏవైతే బెస్ట్ ప్రాక్టీసెస్ ఉన్నాయో వాటిని తీసుకోవడం ద్వారా ఒక యూనిఫైడ్ లా, ఒక సింగిల్ లాని ఎస్టాబ్లిష్ చేసి తద్వారా అన్ని పర్సనల్ ఆస్పెక్ట్ ని చేయాలి అని చెప్తున్నారు. ఇక్కడ చెప్తున్నది అన్ని రిలీజియస్ నుంచి బెస్ట్ ప్రాక్టీసెస్, రైట్? ఇది గుర్తుపెట్టుకోండి, రైట్? అనదర్ థింగ్ ఈస్ హి ఆల్సో స్పోకెన్ అబౌట్ జెండర్ ఈక్వాలిటీ ఇనిషియేటివ్స్. బికాస్ వివేకానంద గారు చెప్తారు, ఏ బర్డ్ కెనాట్ ఫ్లై విత్ ఓన్లీ వన్ వింగ్, రైట్? క్రిస్టియన్ లగార్డే చెప్తారు, ఏమని చెప్పారు? ఇండియన్ ఎకానమీ అనేది 27% అనేది హైగా గ్రో అవ్వచ్చు, రైట్? సో జెండర్ అనే వాళ్ళు ఈక్వల్ జెండారిటీ ఉంటే, అంటే ఉమెన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు లేబర్ ఫోర్స్ లో యాక్టివ్ గా పార్టిసిపేట్ చేసినట్టయితే ఇండియా కెన్ ఇంప్రూవ్ 27% ఆఫ్ ఇట్స్ జీడిపి అని చెప్తారు. నాట్ ఓన్లీ ఫర్ ఎకనామిక్ పర్స్పెక్టివ్, ఇట్ ఈస్ ఆల్సో మోరల్ ఇంపారేటివ్ ఆన్ ద సొసైటీ టు అచీవ్ ద జెండర్ ఈక్వాలిటీ, రైట్? సో ఇట్స్ అ మోరల్ ఇంపారేటివ్ యాజ్ వెల్. సో అకార్డింగ్లీ గవర్నమెంట్ ఏమేం చేశారు? రీసెంట్ గా మెటర్నిటీ లీవ్ ని ఎక్స్టెండ్ చేయడం జరిగింది. 12 వీక్స్ ఉండేది, ఇప్పుడు 26 వీక్స్ అనేది జరిగింది. ఎట్ ద సేమ్ టైం he also highlighted the self-help groups, రైట్? సో 10 crore ఉమెన్ ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ ని సాధించడం జరిగింది అని చెప్పారు. ఈ 10 crore ఉమెన్ కి 9 lakh crore సపోర్ట్ అనేది గవర్నమెంట్ ఇవ్వడం జరిగింది. సో దిస్ బ్రింగ్స్ అవర్ అటెన్షన్ టు ద కాన్సెప్ట్ ఆఫ్ ఇంపార్టెన్స్ ఆఫ్ సెల్ఫ్-హెల్ప్ గ్రూప్, SHG. వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ SHG? మీనింగ్ ఏంటి SHG అంటే? సో దీస్ ఆర్ ఇన్ఫార్మల్ అసోసియేషన్స్ ఆఫ్ పీపుల్. Who choose to come together to find a ways to improve their livelihood. వారి యొక్క జీవనోపాధిని పెంచుకోవడానికి ఒక అసోసియేషన్ గా ఏర్పడి వారు ఒక సర్టెన్ యాక్టివిటీస్ తేవడం ద్వారా వాళ్ళ యొక్క లివింగ్ స్టాండర్డ్స్ ని, వాళ్ళ యొక్క లైవ్లీహుడ్ ని పెంచుకొని వాళ్ళ యొక్క లివింగ్ స్టాండర్డ్స్ ని పెంచుకోవడం జరుగుతూ ఉంటుంది. SHG లో ఏం చేస్తారు? ఇట్స్ ఫోకసెస్ మెయిన్లీ ఆన్ ద సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అనేది చాలా చాలా క్రూషియల్ ఆస్పెక్ట్. ఇందులో పావర్టీ ఎలివేషన్ అనేది కూడా ఇందులో ఇంపార్టెంట్ గా ఉంటుంది. దీస్ ఆర్ సెల్ఫ్ కంట్రోల్డ్, సెల్ఫ్ గవర్న్డ్, పియర్ కంట్రోల్డ్, సోషల్ ప్రెషర్ అనేది ఉంటుంది టు పర్ఫార్మ్ ఇన్ దీస్ యాక్టివిటీస్, రైట్? సో ఇది జెండర్ ఈక్వాలిటీ గురించి మాట్లాడడం జరిగింది. అనదర్ థింగ్ ఈస్ గవర్నెన్స్ రిలేటెడ్. గవర్నెన్స్ రిఫార్మ్స్ ని కూడా చాలా
హైలైట్ చేయడం జరిగింది. ఎస్పెషల్లీ ద లాస్ ఏవైతే క్రిమినల్ జస్టిస్ సిస్టమ్స్ లో తీసుకొచ్చిన లాస్ చేంజెస్ ఉన్నాయో వాటిని కూడా హైలైట్ చేయడం అనేది జరిగింది. అట్ ద సేమ్ టైమ్ హీ హాస్ మెన్షన్ అబౌట్ ద స్పీడీ జస్టిస్ సిస్టమ్, స్పీడీ జస్టిస్ డెలివరీ సిస్టమ్. ఇండియా ఈస్ ఇన్ఫేమస్ ఫర్ డిలేస్ ఇన్ ద జస్టిస్, రైట్? సో ఇండియాలో నెగిటివ్ అనేది ఒకటి ఉంది, జస్టిస్ సిస్టమ్ అనేది చాలా స్లోగా పనిచేస్తూ ఉంటుంది అనేది. సో దాన్ని కూడా ఇంప్రూవ్ చేయడానికి ఏవైతే స్టెప్స్ తీసుకోవాలో వాటి గురించి కూడా చెప్పడం జరిగింది. ఇట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫర్ మెయిన్స్ ఎగ్జామినేషన్. ఐడెంటిఫై ద ఫ్యాక్టర్స్ రెస్పాన్సిబుల్ ఫర్ స్లోనెస్ ఆఫ్ judicial response, judicially justice delivery system. You can mention, identify the factors responsible for slowness in the judicial justice delivery system and mention the ways to improve the same, right? So ఇలాంటి క్వశ్చన్ అడగవచ్చు. At the same time he was also mentioning about promoting the traditional medicine, indigenous medicines ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ప్రమోట్ చేయడం చెప్పడం జరిగింది. Another aspect is sports related, because India has the aspiration to conduct Olympics. India has the aspiration to conduct the Olympics in 2036. దీనికోసం యాక్టివ్గా బిడింగ్ కూడా చేయడం జరుగుతూ ఉంటుంది. సో స్పోర్ట్స్ అనేవి ఒక స్పోర్ట్స్ కల్చర్ని ఇండియాలో తీసుకురావడానికి కూడా చాలా ఉపయోగపడుతూ ఉంటుంది, రైట్? టు ఇంప్రూవ్ అవర్ టాలీ ఎట్ ద ఒలింపిక్ స్టేజ్, ఇంటర్నేషనల్ స్టేజ్ లో ఏదైతే ఉందో వాటి దగ్గర మన యొక్క స్పోర్ట్స్ ద్వారా ఏవైతే మెడల్స్ ఉన్నాయో, మన ర్యాంకింగ్ ఏదైతే ఉందో వాటిని ఇంప్రూవ్ చేసుకోవడానికి కూడా యూజ్ అవుతూ ఉంటుంది. సో ఎస్ స్పోకెన్ అబౌట్ దీస్ ఆస్పెక్ట్స్ యాజ్ వెల్. 2036 లో కండక్ట్ చేయడానికి మనం వీఆర్ ట్రైంగ్ టు డూ దట్. అనదర్ థింగ్ ఈస్ ఎన్విరాన్మెంటల్ రిలేటెడ్. He has mentioned about climate related targets as well. We all know that India is taking a leadership in climate related things. ఏవైతే ఉన్నాయో క్లైమేట్ రిలేటెడ్ థింగ్స్ ని అడ్రస్ చేయడానికి ఇండియా అనేది యాక్టివ్ గా రోల్ తీసుకోవడం అనేది జరుగుతుంది. హీ హాస్ ఆల్సో మెన్షన్ అబౌట్ క్రియేషన్ ఆఫ్ ద గ్రీన్ జాబ్స్. క్వశ్చన్ ని గ్రీన్ జాబ్స్ అంటే ఏంటి అని అడగవచ్చు, రైట్? సో వీటి గురించి కూడా తీసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఇండియా హ్యాస్ రికగ్నైజ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ క్లైమేట్ చేంజ్, క్లైమేట్ రెసిలియన్స్ టెక్నాలజీస్ కి వాటి యొక్క క్లైమేట్ రెసిలియన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యొక్క ఇంపార్టెన్స్ ని ఐడెంటిఫై చేసి వాటికి తగినంతగా స్టెప్స్ అనేది తీసుకోవడం కూడా జరిగింది, రైట్? సో ఇట్స్ ద ఓన్లీ కంట్రీ దట్ ఐడెంటిఫైడ్ ద గోల్స్ ఇన్ ద G20 and mentioned the same recently. And it is very important to identify among the G20 countries, India is the only country that fulfill the targets as well. ఏవైతే టార్గెట్స్ పెట్టుకున్నారో, నేషనల్లీ డిటర్మైన్డ్ కాంట్రిబ్యూషన్స్ ఏవైతే ఉన్నాయో, NDCs ఉన్నాయో వాటిని ఫుల్ఫిల్ చేసిన ఓన్లీ G20 కంట్రీ. At the same time, politics, it is also very important thing. They are also spoken about healthy politics in India's culture. సో ఏవైతే క్యాస్ట్ బేస్డ్ ఉన్నాయో, డైనాస్టిక్ బేస్డ్ ఉన్నాయో ఇలాంటి వాటిని ఓవర్కమ్ చేసి ఒక డెమోక్రటిక్ బేస్డ్ పాలిటిక్స్ ని తీసుకురావడం అనేది ఇంపార్టెంట్ అని ప్రైమ్ మినిస్టర్ గారు చెప్పడం జరిగింది, రైట్? సో దీంట్లోనే భాగంగా ఏం చెప్పారు, 1 నేషన్ 1 ఎలక్షన్ ని కూడా చెప్పడం జరిగింది. ఇది కూడా మనకి గ్రూప్ 1 కి పొటెన్షియల్ క్వశ్చన్స్. మెన్షన్ ద అడ్వాంటేజెస్ అండ్ ద డిసడ్వాంటేజెస్ ఆర్ ద ప్రాస్పెక్ట్స్ అండ్ ఛాలెంజెస్ ఆఫ్ ద 1 నేషన్ 1 ఎలక్షన్, రైట్? సో ఇవి కూడా చెప్పడం జరిగింది. ఓవరాల్ గా ఒక కాంప్రహెన్సివ్ అండ్ అంబిషియస్ అని అంటే ఇట్ ఈస్ difficult to achieve, but yet we have certain plan, then we call something as ambitious. So it is overall, it's a comprehensive and ambitious vision for India's future, right? So ఇది ప్రైమ్ మినిస్టర్ మోదీ గారు అడ్రస్ చేసిన స్పీచ్ యొక్క హైలైట్స్. థ్యాంక్ యూ.